హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ జనవరి 28 షిఫ్ట్ 1లో వచ్చిన మ్యాథ్స్ క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్ని కూడా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు ఆండ్రాయిడ్ యాప్లో లేదా మా వెబ్సైట్ www.ggptelugu.in ఈ వెబ్సైట్లో కానీ మనకి మోడర్న్ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. క్లియర్గా చూసుకుని మన ఛానల్ జీజేపీ గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్లోని మనం ఆల్రెడీ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ క్లాసెస్ చెప్పడం జరిగింది. అయితే ఆ ఇండియన్ హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే అందులో మనం ఏన్షియంట్, మెడివల్ చూసాం అనమాట. మోడర్న్ హిస్టరీ మాత్రమే పెయిడ్ క్లాసెస్ కింద పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఇంతవరకు ఎవరైనా చూడకపోయింటే ఆ క్లాసెస్ అన్ని చూడండి. కింద ప్లేలిస్ట్లో మనం డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ అన్ని కూడా లింక్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ మోడర్న్ హిస్టరీ క్లాస్ గురించి మనం మాట్లాడుకుంటే 3 months ఫీ వచ్చేసి 300 రూపీస్ మాత్రమే. సుమారుగా అప్రాక్సిమేట్గా ఒక 40 hours క్లాస్ ఉంటుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఈ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 3√5 + 5 / 3√5 - 5 = a + b√5 అయితే అప్పుడు వాల్యూ ఆఫ్ b ఏంటి అంటున్నారు. b యొక్క వాల్యూ ఏంటి అంటున్నారు. సింపుల్ థింగ్, మనం ఏం చేయాలి, దీన్ని ఈ ఫార్మ్లోకి మార్చుకోవాలి. సింపుల్, రైట్? ఈ ఫార్మ్లోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి, కింద డినామినేటర్ అనేది లేకుండా చేయాలి. డినామినేటర్ అనేది లేకుండా చేయాలంటే ఇలా √5 ఇలా లేకుండా చేయాలి అంటే సింపుల్గా ఏం చేయొచ్చు, మనం రేషనలైజ్ చేయొచ్చు. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం దేంతో మల్టిప్లై చేయాలి, ప్లస్తో మల్టిప్లై చేయాలి. సో 3√5 + 5 / 3√5 - 5ని సేమ్ 3√5 + 5 / 3√5 + 5. సో 3√5 + 5తో మనం మల్టిప్లై చేస్తాం. సో a - b × a + b అంటే a² - b² అంటే 3√5² - 5². ఇదేమవుతుందండి, 3√5 + 5² అవుతుంది. సింపుల్. ఇప్పుడు ఏంటి, 3√5² అంటే 3² 9 × 5 45 -5² అంటే 25. సింపుల్. సో అలాగే a + b² ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేయండి. 3² 9 × 5 45 + 25 45 + 25 అంటే a² + b² + 2ab 2 × 5 10 × 3 30 30√5 అవుతుంది. సింపుల్. ఇంకేముందండి, ఫైనల్ గా 45 - 25 కింద డినామినేటర్ లో 20 వచ్చింది. పైన ఇది ఎంత వచ్చింది, 45 + 25 వచ్చేసి 70 + 30√5. మనకేం కావాలి, బి వాల్యూ మాత్రమే కావాలంటే √5 ముందున ఏమున్నది కావాలి అంటే ఈ 70/20 అంటే 7/2 + 30/20 అంటే 3/2 √5. సో 3/2 వచ్చిందండి. సో బి వాల్యూ ఏంటి, 3/2 అని మనం చెప్పొచ్చు. ఓకే, బి వాల్యూ వచ్చేసి 3/2 అవుతుంది అని మనం చెప్పచ్చు. సో క్లియర్, సింపుల్ థింగ్. మనం ఏం చేసాం, ఇక్కడ ఫస్ట్ రేషనలైజ్ చేసాము, అంతేనండి. రేషనలైజ్ చేసాం దేంతో, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో మనం మల్టిప్లై చేసాం. సో ఇది చూసుకోండి, a - b × a + b a² - b², a + b × a + b అంటే a + b². సో దాన్నే మనం ఎక్స్పాండ్ చేసాం అనమాట. a² + 2ab + b² లేదా a² + b² + 2ab 2ab 2 × 5 × 3 30√5. ఈ 30 మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే √5కి ముందున్న బి వాల్యూ అడిగారు కాబట్టి 30/20 అంటే 3/2 వస్తుంది. ఓకే, మన ఎగ్జామ్లో ఇదంతా చేయం, చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ 30 ఉంది, కింద 20 వస్తుంది అంటే 3/2 ఆన్సర్ అవుతుంది బి వాల్యూ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్ హ్యావింగ్ పెరిమీటర్ ఈక్వల్ టు 164 cm అండ్ వన్ ఆఫ్ ద డయాగ్నల్స్ ఈస్ 80 cm. చూసుకోండి, ఈ క్వశ్చన్స్ అలా రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఒక రాంబస్ యొక్క చుట్టుకొలత 164 cm అంట. క్లియర్గా చూసుకోండి, రాంబస్ ని మనం ఇలా తీసుకుంటే రాంబస్ యొక్క చుట్టుకొలత 164 అంటే అన్ని సైడ్స్ అన్ని భుజాలు సేమ్ కదండి రాంబస్ కి. అంటే ఒక్కొక్క భుజం ఎంత, 41 సెంటీమీటర్లు. 41 41 41 బాగానే ఉంది. దాని వికర్ణంలో ఒకటి 80 సెంటీమీటర్ల పొడవు ఉంటుందంట. ఒక డయాగ్నల్ వచ్చేసి ఒక వికర్ణం వచ్చేసి 80 సెంటీమీటర్స్ అంట. అది ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డయాగ్నల్ అనుకున్నాను అనుకోండి, కరెక్ట్ గా రాంబస్ రూల్స్ ఖచ్చితంగా మనకు తెలియాలి. ఏంటి, కరెక్ట్ గా డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగ్నల్స్ ఒక రాంబస్ లోని ఎప్పుడు కూడా డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఏంటి, కరెక్ట్ గా సగానికి వాటిని బైసెక్ట్ చేసుకుంటాయి.
సో ఇటుపక్క సగం ఉంటుంది, ఇటుపక్క సగం ఉంటుంది కరెక్ట్గా డయాగ్నల్స్కి. సో ఇది మొత్తం 80 అని అనుకుంటే ఇటుపక్కది 40 అవుతుంది, అలాగే ఇటుపక్కది ఇంకొక 40 అవుతుంది. ఓకే, మనల్ని ఇప్పుడు ఏమడుగుతున్నారు? రాంబస్ వైశాల్యం ఏరియా కనుక్కోమంటున్నారు. మనకి 2 డయాగ్నల్స్ తెలిస్తే రాంబస్ యొక్క ఏరియా ½ × d1 × d2 అనే ఫార్ములా మనకు తెలుసు. సో దాన్ని మనం సింపుల్గా అప్లై చేసుకుంటాం, ½ d1 d2. సో దానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు సింపుల్గా మనం ఈ లెంత్ను ఒక్క లెంత్ను కనుక్కున్నాం అనుకోండి, వెంటనే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏంటి? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఫార్మ్ అయ్యింది, రైట్? అంటే ఈ సైడ్ కావాలంటే ఆటోమేటిక్గా పైథాగరస్ థీరం మనం అప్లై చేసుకుంటే హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ అంటే 41 స్క్వేర్ మైనస్ 40 స్క్వేర్. 41 స్క్వేర్ ఎంత అవుతుంది? 41 స్క్వేర్ ఎంత అవుతుందండి? 40 × 40 1600, అదొక 80 + 1 అండి. చూసుకోండి, 1681 అయింది. 40 స్క్వేర్ వచ్చేసి 1600 అయింది. ఎంత అయింది? డిఫరెన్స్ 81 వచ్చింది. దీనికి స్క్వేర్ రూట్ వేయాలి అంటే 9 వచ్చింది. సో ఈ లెంత్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. అంటే ఈ లెంత్ కూడా ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే ఈ డయాగోనల్ మొత్తం లెంత్ ఎంత అవుతుంది? ఈ వికర్ణం 18 అవుతుంది. సో ఒక డయాగోనల్ వచ్చేసి 18, మరొక డయాగోనల్ ఇచ్చింది 80. సింపుల్. 2 1s 2 9s, 9 × 80 720. సో ఏరియా ఎంత అవుతుంది? 720 స్క్వేర్ సెంటీమీటర్స్ అని మనం చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ మనకి ముందు షిఫ్ట్స్ లో కూడా చూడడం జరిగిందండి. చూసుకోండి, కంపల్సరీగా రిపీట్ అవుతున్నాయి. మనకి ఇక్కడ తెలియాల్సింది ఒకటే, ఏరియా ఆఫ్ రాంబస్ ½ d1 × d2. అలాగే ఒక రాంబస్ లోని 2 డయాగోనల్స్ ఉంటే అవి బైసెక్ట్ ఈచ్ అదర్. అలాగే ఇక్కడ మనకి పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ = సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంతే, ఈ 3 ఫార్ములాలు తెలిస్తే ఈ సమ్ని వెంటనే చేయొచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. x - 1/x = 5 అయితే x⁴ + 1/x⁴ ఎంత అంటున్నారు. చూసుకోండి, ఈ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ షార్ట్ కట్స్ మనం చెప్పడం జరిగిందండి, స్పెషల్ వీడియోస్ కూడా చేసాం. సింపుల్ ఏం లేదండి, రెండింటిని హోల్ స్క్వేర్ చేస్తాం. యాక్చువల్లీ ఫార్ములాస్ కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు, బట్ దాని మెథడ్ నేను ఒకసారి చెప్పేస్తున్నాను చూడండి. x - 1/x హోల్ స్క్వేర్ చేస్తాం. ఇక్కడ ఎప్పుడైతే రెసిప్రోకల్స్ వచ్చాయో చూసుకోండి, a - b హోల్ స్క్వేర్ ఏమవుతుంది? a² + b² - 2ab అవుతుంది. ఈ ఎప్పుడైతే రెసిప్రోకల్స్ ఉన్నాయో ఆటోమేటిక్ గా a × b 1 అయిపోతుంది, ab 1 అయిపోతుంది. అంటే మనకి a² + b² - 2a మిగులుతుంది. చూసుకోండి, ఇక్కడ a + b ఉన్నా, a - b ఉన్నా, a + b హోల్ స్క్వేర్ అయినా, a - b హోల్ స్క్వేర్ అయినా ఎప్పుడైతే రెసిప్రోకల్స్ వచ్చాయో, అంటే ఇక్కడ x ఉంటే ఇక్కడ 1/x ఉంది, లేదా ఇక్కడ 1/x ఉంటే ఇక్కడ x ఉంటుంది. రెసిప్రోకల్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే a² + b² + 2ab, ab 1 అయిపోతుంది అంటే +2 అవుతుంది. ఇది a² + b² ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 అవుతుంది. అంటే ఎందుకంటే ab అనేది 1 అయిపోతుంది కాబట్టి 2 × 1 2a కాబట్టి 2 వచ్చేస్తుంది. అది మనం సింపుల్ గా గుర్తుపెట్టుకున్న వెంటనే ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే దీనికి స్క్వేర్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఏం తెలుసు? x² + 1/x² - 2 = దీనికి స్క్వేర్ చేయాలి 25. సో ఈ 2 అటుపక్క వెళ్ళిపోయింది అంటే 27 అయింది. సో x² + 1/x² మనకి 27 ఉంది, కానీ మనకి కావాల్సింది x⁴ + 1/x⁴. మళ్ళీ దీనికి స్క్వేర్ చేస్తాం, మళ్ళీ ఇవి రెసిప్రోకల్సే కదా. సో రెసిప్రోకల్స్ కాబట్టి x⁴ + 1/x⁴ + 2 = 27 స్క్వేర్ 729. సో = 727 అవుతుంది, -2 అయ్యి. సో ఆన్సర్ ఏమవుతుంది? 727 అవుతుంది. ఓకే, దీన్నే మనం ఒక ఫార్ములా కింద రాసుకోవాలంటే క్లియర్ చూడండి. x - 1/x = p అయితే, అప్పుడు x² + 1/x² ఎంత అవుతుంది అంటే p² + 2 అవుతుంది. ఏం లేదు, ఏం చేసాం? దీనికి స్క్వేర్ చేసాం, +2 చేసాం, దాన్నే ఒక ఫార్ములా కింద తయారు చేసుకున్నాం. అదే మళ్ళీ దీనికి స్క్వేర్ అడిగారు అంటే x⁴ + 1/x⁴ అడిగారు అనుకోండి, అంటే ఏం చేసాం? మళ్ళీ దీనికి స్క్వేర్ చేసి -2 చేసాం, అంటే p² + 2కి స్క్వేర్ చేసి -2 చేసాం. ఓకే, సో దీన్ని ఇలా కూడా మనం గుర్తు పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే x³ + 1/x³ ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ x + 1/x = p అనుకోండి, అప్పుడు x² + 1/x² ఏమవుతుంది? ఇక్కడ +2 వస్తుంది కదా అప్పుడు, అంటే అటుపక్క వెళ్ళి అది -2 అవుతుంది అనమాట.
అంతే అంతే డిఫరెన్స్ తప్ప ఇంకా ఏమీ ఉండదు. ఓకే, ఇలా ఫార్ములాస్ కింద కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడు మనం కొంచెం ప్రాక్టీస్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా ఇది గుర్తు వచ్చేస్తుంది అంతే. ఎందుకంటే చూసిన వెంటనే అర్థమైపోద్ది. ఏంటి, దీన్ని స్క్వేర్ చేస్తే ఇది మైనస్ ఉంది కదా, అంటే -2 వస్తుంది, అటుపక్క వెళ్తే స్క్వేర్కి +2 చేయాలి, అంతే ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 18 days. ఏ మరియు బి ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ మరియు బి ఒక పనిని 18 రోజులలో పూర్తి చేయగలరు. బి అండ్ సి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 24 days. బి మరియు సి అదే పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలవు. ఈ బి మరియు సి ఇద్దరు కలిసి 24 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇఫ్ ఏ ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ దాన్ సి, ట్వైస్ ఎఫిషియంట్ యాజ్ సి, సి కంటే ఏ 2 రెట్లు సమర్థవంతంగా ఉంటే, సమర్థవంతంగా పనిచేస్తే, దెన్ 1/3 ఆఫ్ వర్క్ ఈస్ కంప్లీటెడ్ బై బి ఇన్ హౌ మెనీ డేస్. 3/1 పని చేయడానికి బికి ఎన్ని రోజులు పడుతుంది అంటున్నారు. మనకి ఇంకొకటి ఇచ్చారు ఏంటి ఇక్కడ, ఏ వచ్చేసి సి కంటే ట్వైస్ ఎఫిషియంట్ అంట. అంటే 1 యూనిట్ చేసింది అనుకోండి సి, ఏ ఏం చేస్తాడు 2 యూనిట్లు చేస్తాడు, మొత్తానికి డబల్ పని చేస్తాడండి. డబల్ పని చేస్తాడు ఏ అని చెప్తున్నారు. అలా అయితే మొత్తం పనిలోని 1/3 పని చేయడానికి బికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. సింపుల్ థింగ్, ఫస్ట్ అయితే మనం ఏం చేయాలి, 18, 24 ఇచ్చారు కాబట్టి రెండింటికి మనం ఏం చేయాలి, ఎల్సిఎం కనుక్కుంటాం. 18కి 24, 6 కామన్ ఉంది, 6 3 6 4, 4 × 3 12 × 6 72. సో మొత్తం పనిని 72 యూనిట్లని మనం అనుకుంటున్నాం. మొత్తం పని 72 యూనిట్లు అయితే ఏ ప్లస్ బి 18 రోజుల్లో మొత్తం 72 యూనిట్లు చేస్తాయంటే రోజుకి 4 యూనిట్లు చేస్తారు. బి మరియు సి ఇద్దరు కలిసి రోజుకి 3 యూనిట్లు చేస్తారు. ఇక్కడ చూసిన వెంటనే మనకు ఒకటి అర్థం కావాలి, ఏంటిది, ఇక్కడ బి కామన్ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, కానీ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఏం తెలుసు, ఈ 4 యూనిట్లో బి కొన్ని యూనిట్లు చేస్తుంది, ఇక్కడ చేస్తుంది, ఇక్కడ చేస్తుంది. కానీ మిగతా తేడా ఎక్కడ వస్తుందయ్యా అంటే, ఇక్కడ ఏ చేస్తుంది ఎక్కువ, ఇక్కడ సి తక్కువ చేస్తుంది. సి ఏ ఆటోమేటిక్గా సి కంటే ఎంత ఎక్కువ చేస్తుంది, 1 యూనిట్ ఎక్కువ చేస్తుంది, అంతే కదండి. ఏపీ ఇద్దరు కలిసి 4 యూనిట్లు చేస్తున్నారు, బీసీ ఇద్దరు కలిసి 3 యూనిట్లు చేస్తున్నారు. అంటే క్లియర్గా మనకి ఏమర్థం అవుతుంది, ఏ వచ్చేసి సి కంటే ఆ 1 యూనిట్ ఏదైతే ఆ 1 యూనిట్ ఎక్కువ ఉందో అది ఏ చేస్తుంది, అది ఏ ఎక్కువ చేస్తుంది. అంటే ఏ 1 యూనిట్ ఎక్కువ చేస్తుంది అంటే క్లియర్గా అర్థమైపోయింది. డబల్ అంటే ఆటోమేటిక్గా అప్పుడు సి ఏమవ్వాలి, సి 1 యూనిట్ అయితేనే అప్పుడు ఏ 2 యూనిట్లు అవుతుంది, అప్పుడే 1 యూనిట్ ఎక్కువ చేయగలదు. ఓకే, సో అంటే ఆటోమేటిక్ ఏం చెప్పొచ్చు మనం, ఏ 2 యూనిట్లు చేస్తున్నట్టు సి 1 యూనిట్ చేస్తున్నట్టు చెప్పొచ్చు. సో ఆటోమేటిక్ బి మిగిలింది ఏంటి, 2 యూనిట్లు, మిగిలిన 2 యూనిట్లు, ఎందుకంటే మొత్తం 4 యూనిట్లు కాబట్టి ఏబి కలిసి చేసేవి బి 2 యూనిట్లు చేస్తారు. ఇక్కడ కూడా చూసుకుంటే సరిపోయిందా, బి 2 యూనిట్లు, సి 1 యూనిట్, మొత్తం 3 యూనిట్లు సరిపోయింది. సో మొత్తం 72 యూనిట్లు అనుకున్నాం. ఇప్పుడు బి ఒక్కలే చేయాలన్నారు. బి రోజుకి 2 యూనిట్లు చేస్తున్నారు. బి రోజుకి 2 యూనిట్లు చేస్తున్నారు. మొత్తం 72 యూనిట్లోని 1/3 అన్నారు. సో 72కి 3 ఎంత, 24. అంటే 24 యూనిట్లు చేయడానికి బికి ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్. బికి 2 యూనిట్లు చొప్పున 24 యూనిట్లు చేయడానికి 12 రోజులు పడుతుంది, 12 days. ఓకే, చాలా చాలా ఈజీ క్వశ్చన్, బట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి, బట్ కరెక్ట్గా చేయాలి కంపల్సరీగా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ 657321a is divisible by 3, then the value of a is. ఈ నెంబర్, ఈ మొత్తం నెంబరు 3 ద్వారా భాగించబడితే, కరెక్ట్గా భాగించబడితే ఏ యొక్క విలువ ఎంత అంటున్నారు. డివిజిబిలిటీ రూల్స్ వేయాలండి. సింపుల్, చాలా చాలా ఈజీ క్వశ్చన్, రైట్. 3తోని డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవ్వాలి, 3తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం 3తో డివిజిబుల్ అయిపోతుంది. చూసుకోండి, 6 5 7 3 2 1 a. చూసుకోండి, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 362 అనే ఒక నెంబర్ ఉందనుకోండి, ఇది 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, నార్మల్గా ఏం చేయాలి, 3 + 6 + 2 చేయాలి, మొత్తం యాడ్ చేయాలి. లేదు అలా చేయకుండా కూడా డైరెక్ట్గా 3తో డివిజిబుల్ అయినాయి ఇక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది, క్యాన్సిల్ చేసేద్దాం. 6 అవుతుందా, అవుతుంది, క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకా మిగిలింది ఏంటి, 2. ఆ 2 3తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు, అంటే ఈ నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వట్లేదు. అలా డైరెక్ట్గా చెప్పేయచ్చు అనమాట. సో డివిజిబుల్ అయినవి మనం ఏం చేయొచ్చు, క్యాన్సిల్ చేసేయచ్చు డైరెక్ట్గా. సో ఫస్ట్ 6 క్యాన్సిల్ చేస్తాం, 3ని క్యాన్సిల్ చేస్తాం, 2 + 1 3 అయింది, ఇది
రెండింటిని క్యాన్సిల్ చేస్తాం. 7 + 5 12 అయింది. 12 కూడా మనకేంటి డివిజిబుల్ అవుతుంది 3తో. సో దాన్ని కూడా మనం క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఏ ఏంటి అన్నారు. ఆటోమేటిక్గా అక్కడ ఏ ఎంత అవ్వచ్చండి చూసుకోండి. ఏ 0 అవ్వచ్చు. 0 అయినా సరే ఇది డివిజిబుల్ అవుతుంది 3తో, అవునా? అలాగే 3 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, లేదా 9 అవ్వచ్చు. 0, 3, 6, 9లోని ఏదైనా సరే అవ్వచ్చు ఇక్కడ ఏ. అప్పుడు 3తో ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే సింపుల్ 6 అయిపోయింది, 7, 5, 12 అయిపోయింది, 3 అయిపోయింది, 2 + 1 3 అయిపోయింది, అన్నీ అయిపోయి. సో ఆటోమేటిక్ ఏ ఒకటే మిగిలింది. సో ఏ ప్లేస్లో 0 ఉన్నా మొత్తం ఇవన్నీ కలుపుకున్నా 3తో డివిజిబుల్ అవుతున్నట్టే. 3 ఉన్నా అవుతున్నట్టే, 6 ఉన్నా అవుతున్నట్టే, 9 ఉన్నా సరే అవుతున్నట్టే. ఓకే, 0, 3, 6, 9లో ఏదైనా అవ్వచ్చు అని మనం అప్పుడు చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. పైప్ ఏ, బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 8 hours and 12 hours రెస్పెక్టివ్లీ. పైప్ ఏ వచ్చేసి 8 గంటలంట, పైప్ బి వచ్చేసి వరుసగా 12 గంటలంట. చూసుకోండి, పైప్ ఏ వచ్చేసి ఒక ట్యాంక్ని 8 గంటల్లో నింపగలదంట. పైప్ బి వచ్చేసి అదే ట్యాంక్ని 12 గంటల్లో నింపగలదంట. పైప్ సి కెన్ ఎంటీ ద సేమ్ ట్యాంక్ ఇన్ 4 hours. గొట్టం సి వచ్చేసి ఏం చేస్తుంది, 4 గంటల్లోనే ఖాళీ చేయగలదంటున్నారు. చూసుకోండి, ఖాళీ చేస్తుంది. దీన్ని మాత్రం మనం జాగ్రత్త చూసుకోవాలండి. మనం ఎగ్జామ్లో మాత్రం తప్పు చేయకూడదు. ఓకే, ఖాళీ చేస్తుంది ఇది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, all 3 pipes are open అంట. అన్ని 3 పైపులను ఓపెన్ చేస్తే ఎంత టైంకి ఆ ట్యాంక్ నిండుతుంది అనేది క్వశ్చన్. 8కి 12కి 4కి ఎల్సిఎం తీసుకోవాలి మనం. 8కి 12కి 4కి ఎల్సిఎం తీసుకుంటే క్లియర్ చూసుకోండి. 24 అని కనిపించేస్తుంది. జస్ట్ మీకోసం 4 2s 4 3s 4 1s. సో 4 2s 8 × 3 24. సో మొత్తం ట్యాంక్ యొక్క కెపాసిటీని మనం 24 యూనిట్లు అనుకుంటాం. మళ్ళీ చెప్తున్నాను, ఎంతైనా అనుకోవచ్చు, కానీ ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకొని దాన్నే అనుకుంటాం. సో టోటల్ 24 యూనిట్లు అనుకుంటే ట్యాంక్ కెపాసిటీ. ఏ వచ్చేసి 8 గంటల్లో 24 యూనిట్ని ఫిల్ చేస్తుంది కాబట్టి గంటకి 3 యూనిట్లని ఫిల్ చేస్తుంది. బి 12 గంటల్లో 24 యూనిట్లను ఫిల్ చేస్తుంది కాబట్టి గంటకి 2 యూనిట్లని నింపుతుంది. అలాగే సి మాత్రం ఏం చేస్తుంది, ఖాళీ చేస్తుంది. ఎంతకి, 4 గంటల్లోనే 24 యూనిట్లని ఖాళీ చేసేస్తుంది. అంటే మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు, గంటకి 6 యూనిట్లు ఖాళీ చేస్తుంది. ఓకే, యాక్చువల్గా అయితే ఓకే అండి. క్వశ్చన్లో ఖచ్చితంగా మిస్టేక్ ఉంది, క్లియర్గా మనకు అర్థమవుతుంది. హౌ మచ్ టైం కెన్ దీస్ 3 pipes ఎంటీ ఏ ఫుల్ ట్యాంక్ అని ఉండాలి. ఓకే, ఎంటీ ఏ ఫుల్ ట్యాంక్ అని ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే ఒక ఫుల్గా ఉన్న ట్యాంక్ని ఎంత టైంకి ఎంటీ చేయగలవు అని క్వశ్చన్ ఉండాలి. ఎందుకంటే మనకి సి అనే పైపు 6 యూనిట్లు ఖాళీ చేసేస్తుందండి. ఇక్కడ మొత్తం ఏబి వచ్చేసి 3 యూనిట్లు 2 యూనిట్లే నింపుతుంటే సి 6 యూనిట్లు ఖాళీ చేసేస్తుంది. లేదంటే ఖచ్చితంగా ఇక్కడ నెంబర్ ఏదో ఒకటి రివర్స్ అయినా అయి ఉండాలి. ఓకే, ఇక్కడ నెంబర్ వేరే అయి ఉండాలి. ఓకే, ఒక పని చేద్దాం, ఇది 6 hours తీసుకుందామండి. మేబీ ఇక్కడ 6 అనే ఉండొచ్చు, 6 hours తీసుకుందాం. ఓకే, ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలియదు కాబట్టి 6 hours తీసుకుందాం. 6 hours అయితే ఏమవుతుంది, ఇది 4 అవుతుంది, 4 మైనస్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే రోజుకి 6 గంటల్లోని 24 యూనిట్లు ఖాళీ చేయగలుగుతుంది. అంటే గంటకి 4 యూనిట్లు ఖాళీ చేయగలుగుతుంది. సో గంటకి ఏమవుతుంది, 5 - 4 1 యూనిట్ ఖాళీ, మొత్తం 1 యూనిట్ నింపుతున్నాయి. 3 పైపులు కలిసి 1 యూనిట్ని నింపుతున్నాయి. ఓకే, సో సేమ్ క్వశ్చన్లోని మనం 6 hours పెట్టుకున్నాం. ఓకే, ఎందుకంటే క్వశ్చన్లో మిస్టేక్ ఉంది కాబట్టి. ఎందుకంటే ఎక్కువ ఖాళీ చేస్తే ఇంకా ట్యాంక్ని ఎలా నింపుతారండి, 3 పైపులను ఓపెన్ చేసినా కానీ ట్యాంక్ని నింపలేరు. ఎందుకంటే ఎక్కువ ఖాళీ చేసేస్తాయి సి, కానీ ఇప్పుడు తక్కువ ఖాళీ చేస్తుంది కాబట్టి ట్యాంక్ నిండుతుంది ఖచ్చితంగా. సో 1 యూనిట్ గంటకి నిండుతుందంటే 24 యూనిట్లకి 24 గంటలు పడుతుంది, 24 hours. సో అంటే 1 day ఆన్సర్ అవుతుంది అనమాట. 1 day అవుతుంది ఆన్సర్. ఓకేనండి, సో జాగ్రత్త చూసుకోండి, ఇలాంటి మోడల్లో అయితే క్వశ్చన్స్ మనకి రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఏ, బి అండ్ సి ఆర్ 3 angles ఇన్ ఏ ట్రయాంగిల్. ఈ 3 కూడా యాంగిల్స్ అయితే, ఈ 3 కూడా ఒక త్రిభుజంలోని 3 కోణాలు అయితే, అలాగే 2a = 3b = 6c అయితే అప్పుడు c వాల్యూ ఎంత అంటున్నారు. సింపుల్ థింగ్ అండి, వీటి రేషియో కనుక్కున్నాం అనుకోండి వెంటనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రేషియో ఎలా కనుక్కోవచ్చు, ఒకసారి మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, a/3 = b/2 = c అని ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకుందాం. దీని ఇప్పుడు a/b రేషియో కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ 6 ఉందనుకుందాం.
A:B:C రేషియో కావాలంటే సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 3 ఇక్కడ 2 ఇక్కడ 6 ఉంది కాబట్టి 3:2:6 అని చెప్పేయచ్చు. ఎలా చెప్పేయచ్చు? దీని కాన్స్టెంట్ ని K అని అనుకుంటే అప్పుడు A ఎంత అవుతుంది? 3K అవుతుంది. B ఎంత అవుతుంది? 2K అవుతుంది. C ఎంత అవుతుంది? 6K అవుతుంది. వీటి రేషియోయే కాబట్టి ఆ K క్యాన్సిల్ అయిపోయి 3:2:6 వస్తుంది. అంటే క్లియర్గా మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి? ఇప్పుడు A/3 B/4 C/5 అని ఉంటే ఓకే ఈక్వల్ టు అని ఉంటే ఇవన్నీ ఈక్వల్ అయితే అప్పుడు A:B:C కనుక్కోవాలంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు? 3:4:5 అని డైరెక్ట్గా చెప్పచ్చు. న్యూమరేటర్లు ఏమీ లేవు అనుకోండి, ఓన్లీ డినామినేటర్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇలా చెప్పేయచ్చు 3:4:5. ఎలాగో కూడా చెప్పేసాను. ఇది K అనుకుంటాం, అప్పుడు A వచ్చేసి 3K అవుతుంది, B వచ్చేసి 4K అవుతుంది, C వచ్చేసి 5K అవుతుంది. ఆటోమేటిక్ A:B:C అంటే Kలు క్యాన్సిల్ అయిపోయి 3:4:5 మిగులుతాయి. ఓకే, సో సింపుల్గా అంటే ఎందుకు చెప్పానంటే ఇలాంటిది చూసిన వెంటనే మనం ఏంటి దానిలోకి మనం మార్చుకుంటాం. అంటే 6తో ఇప్పుడు 2కి 3కి 6కి ఎల్సిఎం ఎంత? 6. ఆ 6తో డివైడ్ చేసాం అనుకోండి, మూడింటిని డివైడ్ చేసాం అనుకోండి అంటే A/3 అవుతుంది. ఇదేమవుతుంది? B/2 అవుతుంది. ఇదేమవుతుంది? C అవుతుంది. అంటే C/1 అని అనుకోవచ్చు ఏమీ లేకపోతే. ఓకే, సో అప్పుడు ఈ రేషియో ఏమవుతుంది? 3:2:1 అవుతుంది. జస్ట్ ఆ రేషియో కనుక్కోవడానికి జస్ట్ మనం ఆ 6తో డివైడ్ చేసుకున్నాం అంతే. ఓకే, సో 3:2:1 అవుతుంది. 3:2:1 అంటే మొత్తం 3 యాంగిల్స్ని కలిపితే ఎంత రావాలి? 180 డిగ్రీలు రావాలి. ఓకే, సో 3, 2, 1 అంటే మొత్తం 6 యూనిట్లు 180 డిగ్రీకి సమానం అయితే 1 యూనిట్ 30 డిగ్రీలకి సమానం అవుతుంది. 1 యూనిట్ ఏమవుతుంది? 30 డిగ్రీలకి సమానం అవుతుంది. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? దెన్ C = యాంగిల్ C ఎంత అంటున్నారు. యాంగిల్ C అంటే 1 యూనిటే, సో యాంగిల్ C ఎంత అవుతుంది? 30 డిగ్రీలు అవుతుంది. అదే B అడుగుంటే 60 డిగ్రీలు అవుతుంది. అదే A అడుగుంటే 90 డిగ్రీలు అవుతుంది. ఎందుకంటే 1 యూనిట్ 30, 3 యూనిట్లు 90. సింపుల్ క్వశ్చన్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ 1 dozen mangoes is sold for ₹84, then the seller gets 12 rupees 12% ప్రాఫిట్. చూడండి, 1 డజన్ మామిడి పండ్లను 84 రూపాయలకి అమ్మితే అప్పుడు విక్రేతకు 12% లాభం వచ్చిందంటండి. అదే 20% ప్రాఫిట్ రావాలంటే ఒక మ్యాంగోని ఎంతకు అమ్మాలి? 20% లాభం పొందడానికి ఒక మామిడి పండుని ఎంతకు అమ్మాలి? బాగా అబ్జర్వ్ చేయండి, సింపుల్ క్వశ్చన్ చాలా. డజన్ మ్యాంగోలు అండి, డజన్ మ్యాంగోలు 84 రూపాయలకి అమ్మారు అంటే ఒక్కొక్క మ్యాంగో ఎంతకు అమ్మాడు? 7 రూపాయలకి అమ్మారు. 7 రూపీస్కి అమ్మినప్పుడు అది ఏం జరిగింది? 12% ప్రాఫిట్ వచ్చింది. 12% అంటే మొత్తం ఇప్పుడు 7 రూపాయలు దేనికి ఈక్వల్ అవుతుంది? 112%కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు అంటే 12% లాభం కదా. 12% లాభం అంటే ఇది మొత్తం 112% అవుతుంది. సో 112% 7కి సమానం అవుతుంది. అప్పుడే 12% లాభం వస్తున్నట్టు. ఓకే, సో 20% లాభం రావడానికంటే 120% లాభం రావాలంటే ఓకే మొత్తం 120% అవ్వాలంటే 20% లాభం అంటే 120% అవుతుంది. సో 120% అవ్వాలంటే ఎంతకు అమ్మాలి ఒక మామిడి పండుని అనేది క్వశ్చన్. సింపుల్. ఇప్పుడు 7 టేబుల్లో ఇది క్యాన్సిల్ అవుతుందా? 7 1s 7 1 7 7 6 42. ఓకే, సో 16% 1 రూపాయికి సమానం అవుతుంది. మనకి క్లియర్గా చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటి? 8% పెరిగింది అంతే. దీనికి ఏంటి? 8% పెరిగింది అంతే. సో 8% 16% 1 రూపాయి అంటే 8% ఎంత? ₹1. అవునా? ₹1 అంటే ₹1 పెరగాలి అంటే 7.5 రూపాయలు అవుతుంది. ఓకే, ₹7.50 అవుతుంది. చూసుకోండి క్లియర్గా, మనకి ఇక్కడ చూస్తే మనకి వెంటనే అర్థమైపోతుంది. 7 రూపీస్కి అమ్మారు, అప్పుడు 12% ప్రాఫిట్ వచ్చింది అంటే ఆ 7 రూపీస్ 112%కి ఈక్వల్ అవుతుంది. అంటే 7 1లు 7 16లు అంటే 16% 1 రూపాయికి సమానం అవుతుంది. మనకి 20% లాభం కావాలంటున్నారు. 20% అంటే 120% అవ్వాలి. క్లియర్గా చూడండి, ఇక్కడ తేడా 8% ఉంది. 16% రూపాయి అయితే 8% ₹1 అవుతుంది అంటే ₹1 పెరిగింది. ఇక్కడ 8% పెరిగింది. సో ఇక్కడ ₹1 పెరగాలి అంటే 7.5కి అమ్మాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ఏ 300 మీటర్ లాంగ్ ట్రైన్ టేక్స్ 5 seconds టు క్రాస్ ఏ పోల్, వాట్ ఈస్ ఇట్ స్పీడ్? చూడండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది వెంటనే. 300 మీటర్ల పొడవైన రైలు ఒక పోల్ని దాటడానికి 5 సెకండ్లు తీసుకుంటే రైలు యొక్క వేగం అంటే ఏంటి? ఆ ట్రైన్ యొక్క దాని పొడవుని దాటడానికే దానికి 5 సెకండ్లు పట్టింది. అంటే 5 సెకండ్లో 300 మీటర్లు ప్రయాణిస్తుంది. అంటే 1 సెకండ్కి
300/5 అంటే 60 మీటర్లు పెర్ సెకండ్కి వెళ్తుంది. ఒకవేళ క్వశ్చన్లో కిలోమీటర్ పెర్ అవర్ ఉంటే దాన్ని మార్చుకుంటారు, లేదు 60 మీటర్లు పెర్ సెకండ్ ఉంటే అదే ఆన్సర్ పెడతారు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 30, 20, 40, 10, 50, 70, 60, 80, 90. If 30 is replaced by 100, the median difference is. క్లియర్గా చూసుకోండి ఏమంటున్నాడంటే ఫస్ట్ దీని మీడియన్ కనుక్కోమంటున్నాడు. కనుక్కున్న తర్వాత ఈ 30 ప్లేస్లోని 100 ఉంటే అప్పుడు కూడా మీడియన్ వస్తుంది. ఆ మీడియన్స్ రెండింటి మధ్య తేడా ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో వేసుకోవాలి, చిన్న నుంచి పెద్ద. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. సో ఫస్ట్ ఇలా ఉంది డేటా. దీంట్లోని మీడియన్ ఏమవుతుంది, 1 2 3 4 1 2 3 4 అంటే 50 మీడియన్ అవుతుంది. 50 అయిందండి, దీనికి 50 అయింది. నెక్స్ట్ ఏమైంది, ఈ 30 ప్లేస్లో 100 వచ్చింది. అంటే ఇక్కడ మనం 30 వేస్తాం, 30ని తీస్తామండి, ఇక్కడ లేదు 30. ఇప్పుడు 100 ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది. సో ఇప్పుడు ఏమవుతుంది మీడియన్, ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ 30 లేదు అంటే 10, 20, 40, 50ని తీసేస్తారు, 70, 80, 90, 100ని తీసేస్తారు, అంటే మధ్యలో ఉంది 60 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది మీడియన్ 60 అవుతుంది. ఈ రెండింటి మధ్య తేడా అన్నారు, ఎంత, 60కి 50కి తేడా 10. సో ఆన్సర్ ఏమవుతుంది, 10 అవుతుంది. సింపుల్ థింగ్ అండి, మళ్ళీ నేను రాయలేదు అంతే. మళ్ళీ ఏం రాయాలి, 10, 20, 40, 30ని తీసేయమన్నారు, 50, 60, 70, 80, 90, ఫైనల్గా 100. సో ఇటు పక్క 4 తీస్తాం, ఇటు పక్క 4 తీస్తాం, మధ్యలో ఉంది మీడియన్ అయింది, అది 60 అయింది. సింపుల్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. 5 × 0.05 × 0.5 × 500. సింపుల్ థింగ్ అండి, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, డెసిమల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఈ 3, ఇది 1, 4 ఉన్నాయి. సున్నాలు ఎన్ని ఉన్నాయి చూద్దాం, 2 ఉన్నాయి. 4లోంచి 2 తీసేయండి, అంటే డెసిమల్ పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇంకో 2 ఉండాలి, డెసిమల్ పాయింట్ తర్వాత ఇంకో 2 ఉండాలండి. ఓకే, 5 5s 25, 25 × 25 625, 625 వచ్చింది. మనకి ఏం తెలుసు, డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి, పెట్టేస్తాం. సింపుల్ థింగ్, ఏం లేదు చూసుకోండి. మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ, డెసిమల్ పాయింట్ తర్వాత 3, ఇక్కడ ఏముంది 1, మొత్తం 4 అయ్యాయి. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. సో ఆ 2 సున్నాలు 2 డెసిమల్ పాయింట్లు క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా 2 ఉండాలి డెసిమల్ పాయింట్ తర్వాత. సో ఇంకా మొత్తం డెసిమల్ పాయింట్స్ సున్నాలు అన్ని తీసి మల్టిప్లై చేస్తాం, 5 × 5 × 5 × 5, 25 25 625. సో డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ పెట్టాం డెసిమల్ పాయింట్, 6.25 ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఓకే గైస్, మనం ఈ షిఫ్ట్లో అయితే కొన్ని క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ షిఫ్ట్లో మరిన్ని క్వశ్చన్స్ చూద్దాం. తప్పకుండా మీరు కనుక నెక్స్ట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్స్ రాస్తున్నట్లయితే తప్పకుండా ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.